కాకినాడ రూరల్ కు చెందిన దేవు మధు వీరేష్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి మెగా కుటుంబానికి పూర్తి మద్దతుదారునిగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఆయన కనపడకపోవడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ ఆయన్ను పిలిపించారు. మెగా బ్రదర్ నాగబాబుకు వీరేష్ గురించి వివరించి పూర్తి స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవాలని సూచించారు. దీంతో కూటమి పార్టీకి మైనస్ గా ఉన్న కాకినాడ రూరల్, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మధు వీరేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు, కూలీలు, మత్స్యకారులను కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. అదేవిధంగా నాగబాబుకు కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి ఆయనకు లభించిన మద్దతు పట్ల రూరల్ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తుంది. జరగకపోతే కాకినాడలో ఉంటానమ్మా, నా పేరు మధు, మధు స్కేప్, నన్ను కాలు పట్టుకుని తీసుకుంటాను. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారమ్మా. పవన్ కళ్యాణ్ గారు ₹1 కూడా తీసుకోకుండా ఎంపీ పదవి ఆయనకి రెండు ఎంపీసీకి ఇస్తే అందులో అద్భుతమైన ఎంపీసీకి ఇచ్చారు. ఈయన కింద నుంచి పైకి వచ్చిన మనిషి అమ్మా. పైకి వచ్చేది ఈయనకి అన్ని కష్టాలు మన కష్టాలన్నీ తెలిసి ఓటేసి 9వ నెంబర్ మీద ఉంటుందమ్మా ఉదయ్ శ్రీనివాస్ గారు. మండలం లోకత్తూరులో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమానికి మన జన సైనికులందరూ కూడా తరలి వస్తారు. అటు చూడండి, అటు కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఇక్కడ తునిలో జరుగుతున్న అరాచకాన్ని తెలియపరచడానికి కూటమి అభ్యర్థులైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే దివ్య గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం తునిలో గత 4 రోజులుగా అద్భుతంగా జరుగుతుంది. దానికి సహకరించడానికి అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఇండియా గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే, వాది క్లాస్ గుర్తుకే. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.